హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఫేక్ వాట్సాప్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అయితే ఈ వీడియో తెలుసుకుందాం. అది కూడా ఫ్రీగా, ఎటువంటి ఎర్రర్స్ కానీ ఏమీ లేకుండా ఫ్రీగా ఎలా క్రియేట్ చేయొచ్చు అని అయితే ఈ వీడియో తెలియజేసుకుందాం అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను మీ భార్గవ్, మీరు చూస్తున్నారు A to Z Tech in తెలుగు. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, దీనికోసం మీరైతే ఈ సెకండ్ లైన్ అనే అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ చేయగలనే మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది సింపుల్గా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్లో ఉన్న మెయిల్ ఐడీస్ అయితే ఇలా వస్తున్నాయి అనమాట. ఏమీ సెలెక్ట్ చేయకుండా పక్కన అయితే క్లిక్ చేసేయండి, లేదంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే ఇచ్చి అండ్ సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ అయితే ఇవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇస్తాను చూడండి, సంథింగ్ ఏదో ఒక ఇలాగా ఏదో ఒకటి పిచ్చి టైప్ చేసి @gmail.com అని అయితే ఇచ్చేసేయండి, gmail.com. అండ్ తర్వాత వచ్చేసరికి పాస్వర్డ్ కూడా అయితే ఏదో ఒకటి ఇచ్చేసేయండి, TFGH సంథింగ్ ఇలా అయితే ఇచ్చేసాను. తర్వాత సైన్ అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసరికి ఆల్రెడీ యూజ్ అయింది ఉంటుంది. నేనైతే ఇక్కడ ఇంకొకటి అయితే ఇచ్చేసాను ఇలాగా. నెక్స్ట్ వచ్చేసరికి 1 2 3 అని చెప్పేసి ఇలా అయితే పాస్వర్డ్ అనేది ఇచ్చేసాను. ఇన్వాలిడ్ ఈమెయిల్ gmail.com. ఓకే, సారీ 1 సెకండ్, మళ్ళీ నేనైతే ఈ మెయిల్ అనేది అయితే ఎంటర్ చేస్తాను. లైక్ ఇది @gmail.com. ఓకే, ఇక్కడ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేశాను. ఏదైతే క్లిక్ చేసి సైన్ అప్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సెటప్ అని అయితే అడుగుతుంది అనమాట. సెటప్ అయితే చేసేయండి. 3 పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి వచ్చేసరికి కాల్ పర్మిషన్, ఇంకోటి వచ్చేసరికి మైక్ పర్మిషన్, ఇంకోటి వచ్చేసరికి కాంటాక్ట్ పర్మిషన్. మనం కాల్స్ ఎవరికైనా చేయాలంటే దానికోసం అని చెప్పేసి యూజ్ మై లొకేషన్ అని కదా, దాని మీద క్లిక్ చేసి ఎలా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక నో థ్యాంక్స్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నో థ్యాంక్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏరియా కోడ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 768 అని అయితే ఎంటర్ చేశాను ఫస్ట్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. అంటే ఇది ఇది వచ్చేసరికి వేరే కోడ్ అయితే ఉంది. 567 ఎంటర్ చేశాను నేను ఇప్పుడు. ఓకే, 567 ఎంటర్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ప్రొవైడ్ అయ్యాయి. నేను ఒక నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. థర్డ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేస్తాం అనమాట, యాప్ యొక్క హోమ్ స్క్రీన్కి. ఇక్కడ మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే డీటెయిల్స్ ఇక్కడ షేర్ అయితే చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో అయితే సేవ్ చేస్తున్నాను. ఇక్కడ సేవ్ చేసుకున్నాక మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ కాపీ అయితే చేసుకోండి ముందుగానే. నేనైతే ఇక్కడ కాపీ చేస్తున్నాను, కాపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు మీ వాట్సాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయగానే మనకి ఎలాంటి ఇంటర్ఫేస్ అయితే వచ్చింది, జనరల్గా మీకు తెలిసే ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఇప్పుడు కాపీ చేసుకున్న నెంబర్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా అయితే అడుగుతుంది అనమాట. ఓకే బటన్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. అండ్ మీకు వచ్చేసరికి 1 అవర్ పట్టిద్ది SMS రావడానికి అని చెప్పేసి అయితే చెప్పేది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కాల్ మీ అనేది అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాల్ అనేది అయితే వచ్చింది అనమాట మనకి విత్ ఇన్ 3 minutesలో. Verification code is 8622424. Your verification code is 86242. ఫ్రెండ్స్, కాల్ అయితే వచ్చేసింది. మనకి కాల్ వచ్చేసినాక మనకి ఇలాగైతే వచ్చేసిద్ది అనమాట, సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వాట్సాప్ మీద ఎంటర్ చేయగలను ఓటీపీ అనేది. ఇక్కడ మనకి ఇలాగ పర్మిషన్ అయితే అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసి కాంటాక్ట్స్ పర్మిషన్ అండ్ దీనికి సంబంధించిన స్టోరేజ్ పర్మిషన్ అయితే ఇచ్చేసాను. తర్వాత ఒక పర్మిషన్ అయితే ఇవ్వమంటుంది, ఏదైనా అకౌంట్కి సంబంధించింది. అదైతే నేను స్కిప్ అనేది చేస్తున్నాను. అండ్ మీరు ఇక్కడ వచ్చేసరికి ఒక DP అయితే వచ్చేసింది ఆటోమేటిక్గా. మీరు కావాలంటే మార్చుకోవచ్చు, నేనైతే మారుస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడొచ్చు, 1 సెకండ్, నేనైతే ఉన్న ఏదో DP అయితే పెడతాను, సంథింగ్ లైక్ ఏదో ఇదైతే పెట్టేసేసాను. డన్, అదే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. ఫ్రెండ్స్, ఈ నెంబర్స్ని మీరు మాత్రమే కాదు చాలామంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి
ఏదో డీపీ అనేది ఇన్బిల్టెడ్గా రావచ్చు, ఒక రాకపోవచ్చు కూడా మనమైతే చెప్పలేము. ఒకవేళ వచ్చినా రాకపోయినా మీరైతే చేంజ్ అయితే చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ నుంచి కాంటాక్ట్స్ ఎట్లా యాడ్ చేసుకోవాలనే విషయం మీకు అయితే తెలిసే ఉంటుంది కదా. లైక్ ఇక్కడ నుంచి ఈ సింబల్ మీద అయితే క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్ అయితే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా యాడ్ అయితే చేసుకొని మీరైతే చాటింగ్ అనేది అయితే చేయొచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఇది వచ్చేసరికి పూర్తిగా ఫ్రీ. అండ్ మీరు ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ కానీ ఇలాంటి ఏమీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఇది యాప్ అనేది జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఉంచుకోండి. ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసినా కానీ వాట్సాప్ అనేది అయితే రన్ అవుతూనే ఉండిద్ది. అండ్ మీకు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యూచర్ ఏంటి అంటే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు పైన ఒక సర్చ్ బార్ పక్కన ఒక కాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ నుంచి కాల్స్ కూడా అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కంట్రీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా వాళ్ళకి కాల్ చేస్తాం కాబట్టి ఇండియా కోడ్ అయితే సెలెక్ట్ చేయాలి. అయితే చేస్తాను. ఏదో ఇండియా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1.8 cents per minute అని అయితే అడుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే $0.10 అయితే ఉన్నాయి, అంటే 10 cents అయితే ఉన్నట్టే. మీరు ఇక్కడ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా బై అనేది కూడా చేసుకోవచ్చు. 40 రూపీస్ పెడితే $5 అనేవి అయితే ఇస్తారు క్యాష్ వచ్చేసరికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పర్చేస్ చేయాలన్నా కానీ మీరైతే చేసుకోవచ్చు. నాకైతే ఏమీ యూజ్ అయితే లేదు కాబట్టి నేనైతే పర్చేస్ చేయట్లేదు. అండ్ మీరు చేసే కాల్ కూడా ఈ నెంబర్ నుంచి అయితే మాత్రమే వచ్చింది అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇందాక సెలెక్ట్ చేసిన నెంబర్ నుంచే కాల్ అనేది కూడా అయితే వచ్చింది. అండ్ మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ ఏమీ అయితే ఇవ్వకండి. లైక్ మీ ఫోన్ నెంబర్కి లాగిన్ అవ్వడానికి మీ ఫోన్ నెంబర్ కానీ లేదంటే రిజిస్టర్ ఈమెయిల్ ఐడి కానీ అలాంటివి ఏమి ఇవ్వకండి. ఇస్తే మీ డీటెయిల్స్ అనేవి అయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తెలిసిపోతాయి. మీరు ఒకవేళ ఫేక్ అకౌంట్ చేసి వాళ్ళని ప్రాంక్ చేద్దాం అనుకుంటే టైంలో మాత్రమే ఇలాగే ఏం డీటెయిల్స్ అయితే ఇవ్వకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాయ్ బాయ్.